టుడే టీచింగ్ సైన్స్లో మనకు హాఫ్ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంకా కొద్దిగా 2 పేజెస్ ఉన్నాయి. అది అయితే చెప్పబోతున్నాను. చాలా రోజైతే గ్యాప్ వచ్చింది. ఫీవర్ రావడం వల్ల నేనైతే చేయలేదు. అందువలన చాలా రోజులు అయితే గ్యాప్ వచ్చేసింది గైస్. ఇప్పుడైతే మనం లెసన్ అయితే స్టార్ట్ చేద్దాం. అంతకుముందు మీరు ఈ వీడియోస్కి రానందుకు ఇంకోసారి చెప్తున్నాను. ఈ వీడియోస్కి రానందుకు నేను ఫీవర్ రావడం వల్ల రాలేదన్నమాట. అందుకే చేయలేదు గైస్. ఇప్పుడు మనకు ఎక్కడి వరకు అయిపోయిందంటే జాయింట్స్ వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు మజిల్స్ వరకు అయితే మజిల్స్ నుంచి మనకు ఇన్వాలంటరీ మజిల్స్ వరకు అయితే చెప్పుకోబోతున్నాం. అది ఇంత హాఫ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మనకు లెసన్ అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు స్కెచ్ ఒకటి ఉంది, అవి తీసుకుంటాం. ఓకే, మనకైతే అది అవసరం లేదు. ఇప్పుడు మనకు ఏదంటే మస్కులర్ సిస్టమ్ అంటే మజిల్స్ గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాం. మజిల్ అంటే తెలుగులో కండని మనం ఇంగ్లీష్లో మజిల్ అని పేరుతో చెప్తాం. The bones in our body cannot move by themselves. They need something to move. There are muscles which help in the movement of the bones in the arm. Similarly, there are muscles which help in the movement of other parts of our body. All the muscles of the body together from the muscular system. Let us study about muscular system. మన బాడీలో బోన్స్ ఉంటాయి కదా గైస్, అవి ఆటోమేటిక్గా అయితే కదలవు. వాటికి కొద్దిగా ఏదైనా సపోర్ట్ కావాలన్నమాట. అలాగా దేవుడు ఏం సృష్టించాడంటే మజిల్స్ని సృష్టించాడు. వాటితో మనం అంటే ఫ్రీగా మూవ్గా చేయగలే కొద్దిగా పవర్ని ఇచ్చేది తయారు చేసినాడు. అవి బాడీకి ఒక్కొక్కటి డిజైన్ అయ్యి కూడా మనకి షేప్ అనేవి ఇస్తాయి గైస్. మనం దాన్ని మస్కులర్ సిస్టమ్ అని రూపొందించబడింది దానికి. ఇప్పుడు మనం అదింత మనకు ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు మనం లెసన్ అయితే చెప్పుకోబోతున్నాం. There are more than 600 muscles in our body. Together they make up about 40% of our body total weight. అంటే మన బాడీలో 600 కన్నా ఎక్కువ మజిల్స్ అయితే ఉన్నాయి గైస్. అవి మనకు 40% అంటే 40% వరకు మన బాడీకి వెయిట్ని అయితే ఇస్తాయన్నమాట. అంత వెయిట్ అయితే ఉంటాయన్నమాట గైస్. ఇప్పుడు ఒక మనిషిని ఎత్తాలంటే మనిషికి ఎత్తాలన్నా కూడా మజిల్ సపోర్టే ఉండాలి. మజిల్ సపోర్ట్తోనే ఎంత ప్రెజర్ని అయినా క్రియేట్ చేసి లిఫ్ట్ చేయగలం, లేకపోతే దాన్ని ముక్కలుగా పిసికేయగలం. అలా అనేది చేయవచ్చు. Do you know what muscles are made of? మజిల్స్ వేటి నుంచి తయారై ఉంటుంది. They are made of tough elastic tissues. They are attached to the bones by a tough band of tissues called tendons. అంటే అవి మనకు ఎలాస్టిక్ రబ్బర్ లాగా మనకు సాగి ఏర్పడి ఉంటాయి. టెండన్స్ అంటే ఏంటివి? టిష్యూస్ అంటే ఏంటి? టిష్యూస్ అంటే అన్ని సెల్స్ ఒకే పనిని చేసేదాన్నే టిష్యూస్ అని చెప్తాం. అవి చాలా బలమైన ఎలాస్టిక్ టిష్యూస్ లాగా ఉంటాయి. టెండన్స్ అంటే ఆ టిష్యూస్ని చాలా ఉంటే వాటినే మనం టెండన్స్ అని పిలుస్తాం. మజిల్స్ వర్క్ బై కాంట్రాక్టింగ్ అండ్ ఎక్స్పాండింగ్. మజిల్ కెన్ ఓన్లీ పుల్ అట్ ద బోన్స్. దే కెనాట్ పుష్. అవి మనకు బోన్స్ని మాత్రమే పుల్
పుల్ చేయగలవు, కానీ కొన్ని మన వెముకలు మాత్రమే పుష్ చేయగలవు. దే కెనాట్ పుష్. అవి మజిల్ కెన్ ఓన్లీ బోన్స్ ఒకటే పుష్ చేస్తాయి, మిగతావి పుష్ చేయలేవు అనమాట. సో ఆల్ బోన్స్ హ్యావ్ 2 sets of muscles attached to them that work together to make that bones move at the joint. అంటే అవి మనకు అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క బోన్కి రెండు సెట్లు అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అది ఎందుకంటే మనం మూవ్ కావడానికి అలా అటాచ్ అయి ఉంటాయి. అది కూడా జాయింట్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి. ఫిట్స్ వచ్చిన వాళ్ళకి మజిల్ వర్క్ లేక బోన్స్ వీక్ అయిపోయి అలా వాళ్ళకి ఫిట్స్ అనేది వస్తుంది. అందుకే వాళ్ళ మజిల్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. ఇన్వాలంటరీ మజిల్స్గా ప్రతి ఒక్కటి ఇన్వాలంటరీ మజిల్గా మారిపోతుంది. When one set of muscle contract to pull the bone up, the other set expand to make it straight. ఇప్పుడు ఒక బోన్ స్ట్రైట్ లేపింది అనుకోండి గైస్, ఇంకో సెట్ ఉంటుంది చూడండి, అది స్ట్రైట్గా అయ్యేటట్టు చేస్తుంది. ఇప్పుడు ప్లెడ్జ్లో మనం ఒక సెట్ని స్ట్రైట్గా పెడతాం, అప్పుడు ఇలా కిందికి డౌన్గా వీక్గా ఉంటుంది. ఎప్పుడైతే అనదర్ సెట్ యూజ్ అవుతుందో అప్పుడు ఇలా స్ట్రైట్గా అయిపోతుంది అనమాట. ఇది గైస్ మనకు మస్క్యులర్ సిస్టమ్. ఇంకా కాస్త ముందరైతే ఉంది, మనం అది ఇంత అయితే చెప్పుకున్నాం. ఒక్క నిమిషం అండి. ఓకే గైస్, ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఇచ్చారు పక్కన. ఫర్ ఎగ్జాంపుల్ 2 muscles called biceps and triceps make it possible. అంటే మన ఆర్మ్లో ఉండే బైసిప్స్ అండ్ ట్రైసిప్స్, ఇది బైసిప్, ఇది ఇక్కడ మనం బుక్లో ఇచ్చాడు చూడండి, ఇక్కడ పైన ఉండేది ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది ట్రైసిప్, ఇది బైసిప్స్ అంటారనమాట. ఇక్కడ మన బుక్లో వెనుక చూసుకున్నట్లయితే కానీ ఇక్కడ మన పిక్చర్లో అయితే ఇచ్చాడు. పిక్చర్లో బైసిప్స్ అండ్ ట్రైసిప్స్ ఇచ్చాడు. ఇక్కడ బైసిప్స్ ఉన్నాయి, ఇక్కడ ట్రైసిప్స్ అయితే ఉన్నాయి గైస్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది దాని పక్కన పేజీలో ఉన్న ఇది. మూవ్ అవర్ లోయర్ ఆర్మ్ ఇన్ ద అప్ అండ్ డౌన్ డైరెక్షన్. ఈ బైసిప్స్ అండ్ ట్రైసిప్స్ మాత్రమే మనకు అదే బోన్ని కదిలించడానికి ఉపయోగపడతాయి అన్నమాట గైస్. When we raise our arm, the biceps in front contract and become shorter to pull the arm. ఒకటి చిన్నగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా అనుకోండి, ఇది చిన్నగా అయిపోయి ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు ఇది స్ట్రైట్గా చేస్తుంది అనమాట. చెప్పాను కదా 2 sets ఉంటాయని. ఇక్కడ 1 set, ఇక్కడ పైన సెకండ్ సెట్ అనేది ఉంటుంది. అవి రెండు మనకు యూజ్ అవుతాయి అన్నమాట. We can see this as hard knot of muscles that bulk on the inner side of upper arm. అవి మనకు మెత్తగా హార్డ్గా కాకుండా మెత్తగా ఉంటాయన్నమాట. అని ఇన్నర్ సైడ్లో మెత్తగా, అదే మన అప్పర్ ఆర్మ్ దగ్గర మెత్తగా అనేది ఉంటుందన్నమాట. చూడొచ్చు మీరు, ఇంత సాఫ్ట్గా ఉంది చూడండి. At the same time we can feel the triceps or the muscle, the outer side expand. నేను ఇందాకే చెప్పాను కదా గైస్, ఇలా అన్నప్పుడు ఇది ఎక్స్పాండ్ అయ్యి ఇది లార్జ్ అయ్యి ఇది స్మాల్ అవుతుందని. అలానే నేను ముందరనే చెప్పేశాను, మీకు బాగా అర్థం కావాలని. ద ఆపోజిట్ హ్యాపెన్స్ when we lower the arm. ఇప్పుడు ఇలా అన్నామనుకోండి, ఇలా అన్నప్పుడు ఇవి రెండు స్ట్రైట్గా అయిపోయి మారుతాయి. అలా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా ఆపోజిట్ డైరెక్షన్లో మారుతాయని చెప్తున్నారు. అది లోయర్ ఆర్మ్ దగ్గర. The triceps at the
back contract and pull the arm down while the biceps expands to allow the arm to become straight again. ఇప్పుడు మనం ఇది కిందకి అన్నాం అనుకోండి, ఈ ట్రైసిప్స్ అనేది చిన్నగా అయిపోయి ఈ బైసిప్స్ అనేది పెద్దగా అవుతుంది అనమాట. ఇలా పెట్టినప్పుడు మీకు ఇక్కడ మాత్రం స్ట్రెంత్ బాగా వస్తుంది అనమాట. మళ్ళీ అవి తిరిగి స్ట్రైట్గా చేస్తాయి. కైండ్స్ ఆఫ్ మజిల్స్ రకరకాలమైన మజిల్స్. దేర్ ఆర్ 2 kinds of muscles, వాలంటరీ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్. వాలంటరీ మజిల్స్ అనేది మన కంట్రోల్లో ఉండే మజిల్స్. ఇన్వాలంటరీ మజిల్స్ అనేది మన కంట్రోల్లో లేనిదే ఇన్వాలంటరీ మజిల్స్ అంటారు. మన హార్ట్ చూసుకోండి, అది కూడా ఒక మజిలే కదా. అది మన కంట్రోల్లో ఉంటుందా? నో. అది ఎప్పుడు ఆఫ్ అవుతుందంటే మనం మరణించినప్పుడు అది ఆఫ్ అవుతుంది. అలా మన కంట్రోల్లో ఉండదు కదా. ఐస్ ఎగ్జాంపుల్, ఐస్ మనం కొంతసేపు వరకే మన వాలంటరీలోనే పెట్టుకోగలం, తర్వాత అది ఇన్వాలంటరీలోకి వెళ్ళిపోతుంది. పక్కన మీకు ఒకటి ఫ్యాక్ట్ ఇచ్చారు, అది చూసుకోండి. ద టంగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మొబైల్ అండ్ స్ట్రాంగెస్ట్ మజిల్ ఇన్ అవర్ బాడీ. మన టంగ్ అనేది స్ట్రాంగెస్ట్ మజిల్ అని చెప్తున్నారు, కానీ ఈ ఫ్యాక్ట్ అనేది ఫేక్ అన్నమాట. మన ఈ నాలుక అనేది మనకు ఎనిమిది మజిల్స్తో ఏర్పడి ఉంటుంది. మన పవర్ఫుల్ మజిల్ అంటే ఇక్కడ మాస్టర్ట్రీ అని, ఇక్కడ మనకు చివింగ్ చేసేందుకు చాలా ప్రెజర్ని అందించేది ఈ మాస్టర్ట్రీ మజిల్. అది ఇక్కడైతే ఉంటుంది గైస్, చాలా హార్డ్గా అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి ఎంత పవర్ అంటే అంత పవర్ వాడచ్చు అనమాట. దాంతో నాలుకని కూడా కట్ చేసేంత పవర్ ఉంటుందన్నమాట. మన నాలుక ఎన్ని మజిల్తో ఏర్పడి ఉంటుందంటే 8 మజిల్స్, 8 types of muscles, 8 types of muscles. ఇన్ని మజిల్స్తో మన నాలుక అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం వాలంటరీ మజిల్స్ గురించి అయితే చెప్పుకుందాం. We can move our arm and legs when where we want. మన కాళ్ళు చేతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మూవ్ చేయగలం కదా. The muscles attached to these parts are under our control. చెప్పాను కదా, ఇవి మన కంట్రోల్లో ఉండేవి అని. As we went అంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాంట్. హెన్స్ దే ఆర్ కాల్డ్ వాలంటరీ మజిల్స్. ఇప్పుడు ఇలా మన కంట్రోల్లో ఉండే వాటిని వాలంటరీ మజిల్స్ అని చెప్తున్నారు. ద మజిల్స్ ఇన్ అవర్ ఫేస్, నెక్, షోల్డర్ అండ్ బ్యాక్ ఆర్ ఆల్సో వాలంటరీ మజిల్స్. మన చేతులు, మన వీపు, మన మెడ, మన తల అవన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అవి కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ వాలంటరీ మజిల్స్. అవి కూడా ఎగ్జాంపుల్స్ అంట. We can use these muscles to smile, frown, walk, play, lift objects, etc. మనం ఏడ్చడానికి, నవ్వడానికి, నడవడానికి, ఉరకడానికి, ఏ పని చేయడానికైనా ఈ వాలంటరీ మజిల్స్ అయితే మనకు ఉపయోగపడతాయి. When you contract or expand your biceps and triceps, you are able to control your action as you wanted. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బైసిప్స్ని ట్రైసిప్స్ని వాడి మీరు మీ మజిల్స్ని యాక్టివేట్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. thus they are examples of voluntary muscles. ఇవి ఎగ్జాంపుల్ ఆఫ్ వాలంటరీ మజిల్స్ అంట గైస్. ఇన్వాలంటరీ మజిల్స్, ఇది మనకు లాస్ట్ జాగ్రత్తగా వినండి. There are some movements in our body which we cannot control. For example, blinking of eyes. మనం కళ్ళు కొద్దిసేపు మాత్రమే మన వాలంటరీ మాత్రంలోనే పెట్టుకోగలం, తర్వాత అది ఇన్వాలంటరీ యాక్షన్లోకి మారిపోతుంది. ఇప్పుడు మనం కొంతసేపు మాత్రమే
దేర్ ఓన్. వాటికి ఆటోమేటిక్గా వర్క్ చేసేదాన్ని ఇన్వాలంటరీ అంటారు. దే డూ దేర్ వర్క్ ఆటోమేటికలీ, దే ఆర్ కాల్డ్ ఇన్వాలంటరీ మజిల్స్. ఎవరి పని వాళ్ళు చేసుకునేదాన్నే ఇన్వాలంటరీ మజిల్స్. దీస్ మజిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద intestines, eyes and the walls of blood vessels. మనకు బ్లడ్ వెజిల్స్ కళ్ళలో మరియు స్మాల్ ఇంటెస్టైన్ అవి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట గైస్. అది వేటికి ఇన్వాలంటరీ మజిల్స్. అవర్ హార్ట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ టఫ్ మజిల్ కాల్డ్ కార్డియాక్ మజిల్. మన గుండె ఉంటుంది చూడండి, అది కొత్తగా స్పెషల్ అయిన మజిల్తో తయారై ఉంటుంది అనమాట. గట్టి మజిల్తో తయారై ఉంటుంది. దాని పేరే కార్డియాక్ మజిల్ అని అంటారు. దే ఆర్ ఇన్వాలంటరీ మజిల్స్ దట్ వర్క్ త్రూ అవర్ లైఫ్ వితౌట్ గెటింగ్ టైర్డ్. అవి అలసిపోకుండా, ఎప్పటికీ నిరాశ చెందకుండా వర్క్ చేసే మజిల్స్ అంటే మన గుండెలో ఉండేదే కార్డియాక్ మజిల్. థ్యాంక్ యూ గైస్. అందరికీ 150 సబ్స్క్రైబర్స్ చేసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెసన్ అయితే మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో డిసీజెస్ చాప్టర్ అయితే చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ.